హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కువ టైం లేనప్పుడు లేదా ఏదన్నా టేస్టీగా తినాలి, చేసుకోవడానికి బద్ధకంగా ఉంది అన్నప్పుడు లంచ్ బాక్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. వన్ పాట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి, వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుంది. రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక అరగంట ముందు బాస్మతి రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమేం వెజిటేబుల్స్ కావాలో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో నెయ్యి ఇంకా ఆయిల్ రెండు కలుపుకొని వేసుకోవాలి. కావాలంటే పూర్తిగా నెయ్యితో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్తో అన్నా చేసుకోవచ్చు. ఇలా రెండు కలిపి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్తోటే చేసుకోండి. ఇలాగా హీట్ అయ్యాక అందులో బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని పొడుగ్గా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తర్వాత జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అవి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అవుతున్నాయి అనగా అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. ఈ విధంగా నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ వెజిటేబుల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు వాటర్, బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, బాస్మతి రైస్ 1 కప్కి 1.5 కప్ వేయాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 కప్కి 2 కప్స్ వాటర్ వేయాలి. ఇలాగా నేను 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇలా మూత తీసుకొని చూస్తే నీళ్ళు ఇలా తెరలు కాగుతూ ఉన్నాయి కదా, ఈ టైంలో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. రైస్ వేసాక ఎక్కువసేపు కలపకూడదు. వేసుకున్నాక అటు ఇటుగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలిపితే ఏమవుతుందంటే రైస్ విరిగిపోతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టాక ఒక 15 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి, నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. అరగంటలో మీకు ఈ రెసిపీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అన్నం కూడా చూడండి, మీరు వీడియోలో చూసినట్టయితే అన్నం కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.